శ్రీమాత్రి నమః. నువ్వు మనసులో ఏ రూపాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటావో ఈ సకల చరాచర జగత్తంతా అదే రూపం కనబడుతుంది. మనకి ఇంకో రూపం ఏం కనిపించదు. సామాన్యుల జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురై ఉంటాయి. ఇంకా భక్తుల జీవిత చరిత్రలు చదువుతుంటే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా కనబడతాయి. ఒకతను శివభక్తుడు, ఆయన ఆభరణాలు తయారు చేస్తారనమాట. ఒక పాండురంగ భక్తుడేమో పాండురంగ స్వామి వారికి వడ్డాణం చేయించాలని అనుకుంటారు. ఆయనేమో ఈ శివభక్తుడి దగ్గరికి వచ్చి పాండురంగ స్వామికి ఏమో వడ్డాణం చేయించాలి, నేను అనుకుంటున్నాను, అలాగా వచ్చి ఒకసారి కొలతలు కొలువు అంటే, లేదు లేదు నేను పరమేశ్వరుని తప్ప ఇంకెవరిని దర్శనం చేసుకోను అంటారు. కానీ ఆ పాండురంగడు భక్తుడు ఏమంటారంటే, కాదు కదా, ఒక్కసారి వచ్చి మీరేమో స్వామివారికి వడ్డాణం తయారు చేయించి పెట్టండి అంటే ఒప్పుకోరనమాట. బతిమాలుకుంటే అప్పుడు ఏమంటాడు అంటే ఆ శివభక్తుడు, సరే సరే నా కళతో నేను పాండురంగుడిని చూడను, కళ్ళకి గంతలు కట్టేసుకుంటాను, వచ్చి కొలతలు తీసుకుని వెళ్ళిపోతాను అంటారు. అప్పుడు ఆ పాండురంగుడు భక్తుడేమో సరే అని చెప్పి ఒప్పుకుంటారు. అలా కళ్ళకి గంతలు కట్టుకుని పాండురంగ స్వామి వారికి ఈ వడ్డాణానికి కొలతలు కొలుచుకుంటుంటే ఆ పాండురంగడి మూర్తిలో ఈ నాగాభరణాలు, చంద్రవంక, జటాజూటము, కిందేమో గజచర్మము ఇవన్నీ ఆయన చేతికి తగిలితే వెంటనే కళ్ళకి కట్టిన గంతలు తీసేసి స్వామివారి రూపాన్ని చూస్తే పాండురంగడే దర్శనమిచ్చాడు. అదేంటి, ఇప్పుడు నా చేతికేమో పరమేశ్వరుడు ఆభరణాలన్నీ తగిలే కదా, చూస్తే పాండురంగడు మళ్ళీ నాకు దర్శనం ఇచ్చారంటే అని చెప్పి అనుకుని అప్పుడు అనుకుంటాడు, నిజమే కదా, వీళ్ళిద్దరికీ భేదం లేదు, భేదాన్ని చూపిస్తున్నది మనమే అనుకుంటాడు ఆ భక్తుడు. అప్పటి నుంచి ఆయన పాండురంగణ్ణి కూడా కొలుస్తూ పండరీపురంలోనే ఉండిపోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయో. 108 దివ్యక్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రం, అక్కడ కూడా అంతే. విష్ణుమూర్తిని దర్శించుకోవడం కోసం వెళ్తే ఆ విష్ణుమూర్తి అచ్చామూర్తినిలా తడుముతుంటే శివుడు నాగాభరణాలు అవన్నీ తగులుతాయి. వెంటనే కళ్ళ గంతులు తీసేసి చూస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి వారే దర్శనమిస్తారు. అప్పుడు కూడా ఆయన సాష్టాంగం చేసి, నేను తప్పు చేశాను, మీ ఇద్దరు ఒకటే, వేరు భావనతో నేను చూశానని చెప్పి సాష్టాంగం చేస్తారు. ఇప్పటికీ 108 దివ్యక్షేత్రాల్లో అది కూడా ఒక దివ్యక్షేత్రం. శివలింగం మీద శ్రీనివాసుడని నేను ఒక క్షేత్రం గురించి చెప్పా, అది చూడండి. అసలు మనం మనుషులుగా పుట్టి శివకేశవులకి భేదం చూపిస్తున్నాము, అసలు వాళ్ళకే భేదం లేదు కదా అనిపిస్తుంది. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఇందాక అన్నాను కదా, ఏ రూపాన్ని అయితే నీ మనసులో ప్రతిష్ఠించుకుంటావో అదే నీకు ఈ సకల చరాచర జగత్తులో కనిపిస్తుంది అని. జగన్నాథుణ్ణి దర్శించుకోవటం కోసం ఎంతో మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది గణేశుడు భక్తులు, రామ భక్తులు, శివ భక్తులు, ఇలా ఎవరైనా సరే వాళ్ళు మనసులో ఏదైతే ప్రతిష్ఠించుకున్నారో ఆ రూపాన్ని జగన్నాథుడిలో చూడాలనుకునేవారు. అలా ఒక వినాయకుడి భక్తుడు కూడా జగన్నాథుడిలో వినాయకుడి రూపాన్ని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఈ జగన్నాథుడే కనిపిస్తాడు, వినాయకుడు కనిపించడు. అప్పుడు అక్కడ కోపం వస్తుంది అనమాట ఆ భక్తుడికి. కోపం వచ్చి, నేను నా ఇష్టదైవాన్ని చూడాలని అనుకున్నాను, ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఉన్నది పాండురంగడే, పాండురంగడే అందరు దేవతలు అంటారు కదా, మరి నా ఇష్టదైవమైన వినాయకుడు కనిపించట్లేదేంటి, వీళ్ళందరూ అన్నది తప్పని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు జగన్నాథుడు ఆ భక్తుడికి వినాయకుడిగా దర్శనమిస్తారు. అప్పుడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తా, తప్పు చేశాను, భగవత్ నింద చేశాను, అన్ని రూపాలు నీవే స్వామి అని చెప్పి సాష్టాంగం చేస్తారనమాట. ఇలా జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఏ లీల జరిగినా ఆ లీలకి గుర్తుగా అక్కడ ఒక విశేషం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలానే ఒకసారి తులసీదాస్, ఆయనకి రాముడు అంటే పరమ ప్రీతి, ప్రాణం కదా, ఆయన రామచరితమానసను కూడా మనకి అందించారు. ఈ తులసీదాస్ గారు ఏం చేస్తారు అంటే, ఒకసారి కాశీ నుంచి పూరి జగన్నాథ స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవటం కోసం అక్కడికి వెళ్తారు. అక్కడ జగన్నాథుడిలో రాముడు చూడాలనుకు కాశీ నుంచి వచ్చారు చూడండి. అప్పటికైనా వృద్ధుడైపోతారు. ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన పూరి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం కోసం వస్తారు. సరే, మొత్తం మెట్లెక్కి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కనిపించింది ఎవరు? జగన్నాథుడే. ఆయన జగన్నాథ క్షేత్రానికి వచ్చి రాముడు చూడాలనుకున్నారు, కానీ అక్కడ కనిపించింది జగన్నాథుడే. ఆ రూపాన్ని చూసి, అదేంటి అసంపూర్తిగా ఉంది, కాళ్ళు లేవు, చెవులు లేవు, కళ్ళు ఏంటి అంత పెద్ద పెద్దగా నల్లగా ఉన్నాయి, రూపం పూర్తిగా లేకుండా కొయ్య బొమ్మలు ఉన్నాయి ఏంటి, ఇక్కడ నా రాముడు కనిపించలేదు, నా రాముడి రూపం ఎంత అందంగా ఉంటుంది అని చెప్పి ఆయనకి ఎంతో బాధ, ఒక విధంగా చెప్పాలంటే ఒక నిరాశ వచ్చేసింది అనమాట. ఎందుకంటే రాముడిని చూడాలని వచ్చారు ఆయన కాశీ నుంచి జగన్నాథుడిలో. సరే, అక్కడ ఆ రాముడు కనిపించలేదు అని చెప్పి కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఆయన తిరిగి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద వంతెన ఉంటుందన్నమాట. ఆ వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే హనుమంతుల వారు ప్రత్యక్షమవుతారు ఓ మానవ రూపంలో. ప్రత్యక్షమయ్యి ఎంతసేపు వారిస్తారో తులసీదాసుని వెళ్ళకు, అక్కడ ఉన్నది రాముడే, నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళి తిరిగి చూడు అని. కాదు కాదు, నేను చూశాను, నాకు తెలుసు అది రాముడు కాదు, ఖచ్చితంగా జగన్నాథుడే, నా రాముడు మాత్రం కాదు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆ వారధి దాటిన తర్వాత మాలతీ పతపూర్ అని ఒక గ్రామం వస్తుంది. బాగా అలసిపోయి ఉన్నారు కదా తులసీదాసు, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే అక్కడ ఎదురుగుండా ఒక తులసి కోట కనిపిస్తుంది అనమాట. చుట్టూత పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద నిద్రపోతారు. ఇంకోళ్ళు తెలియట్లేదు, ఎందుకంటే అలసిపోయారు. అటు నుంచి నడుచుకుంటూ వచ్చారు, అక్కడేమో జగన్నాథ స్వామి వారి ఆలయానికి వచ్చిన తర్వాత కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా అలసిపోయి ఆ అరుగు మీద అలాగే నిద్రపోతారు. ఆయనకి ఒక కల వస్తుందన్నమాట. ఆ కలలో లక్ష్మీదేవి జగన్నాథుడితో చెప్తున్నారు, నాథ, నీ భక్తుడు అంత దూరం నుంచి నిన్ను చూడడానికి వచ్చాడు, కనీసం మహాప్రసాదం తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు ప్రసాదాన్ని తీసుకువెళ్ళి నీ భక్తుడికి అందించు అని చెప్పి లక్ష్మీదేవి చెప్తున్నారట. అప్పుడు విష్ణుమూర్తి ఏమో ఒక బాలుడి రూపంలో వచ్చి తులసిదాస్ దగ్గరకు వచ్చి నిద్రలేపి, లే, నేను ప్రసాదం తీసుకుని వచ్చాను, నువ్వు తిను అంటే తులసిదాస్ అంటున్నారు, నేను తీసుకోను, నేను రాముడు చూడాలని వచ్చాను, కానీ నా రాముడి దర్శనం నాకు అవ్వలేదు, నేను తీసుకోను, నాకు అక్కర్లేదని చెప్తున్నారు. అప్పుడు ఆ వచ్చిన బాలుడు, అయ్యా, మీరు రామచరితమానస్ రాశారు కదా, దానిని ఎర్రటి వస్త్రంలో మూట కట్టుకుని మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఆ గ్రంథంలో 117వ దోహాలో 5 నుంచి 8 చోపాయిల్లో మీరేం రాశారు ఒకసారి చూడండి అంటారు. అప్పుడు వెంటనే తులసీదాసు తను రాసింది తనే రాశారు కదా, మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకున్నారనమాట. అందులో ఆయన రాశారు, రామచంద్రమూర్తిని పరబ్రహ్మంగా భావించి, కళ్ళు లేకపోయినా చూడగలవు, చేతులు లేకపోయినా చేయగలవు, కాళ్ళు లేకపోయినా ఈ సకల చరాచర జగత్తుని నడిపించగలవు, నోరు లేకపోయినా నువ్వు ఆహారాన్ని తీసుకోగలవు, చర్మం లేకపోయినా నీకు స్పర్శ ఉంటుంది అంటూ, ఏమి లేకపోయినా నువ్వు ఒక పరబ్రహ్మానివి, నువ్వు అన్నీ చేయగలవు అని చెప్పి ఆయన రాసుకున్నారనమాట. అందులో అదే ఆ బాలుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి గుర్తు చేశారు. మరి నువ్వే కదా రాసుకున్నావు, రాముడి గురించి నువ్వు అంతగా రాసుకున్నావు కదా, మరి అవే అక్కడ జగన్నాథుల్లో కనిపిస్తే నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? అప్పుడు నీ రాముడి గురించి నువ్వు ఏదైతే రాసుకున్నావో అక్కడ జగన్నాథుడిని చూసినప్పుడు కూడా నీకు అదే భావన కలిగింది కదా, మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరూ వేరే ఎలా అవుతారు అని అడుగుతారు. అంతే, పరుగు 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 పరుగుని వెళ్ళిపోతారు. స్నానం చేసేసి గబగబా మెట్లన్నీ ఎక్కేసి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవటం కోసం ఎప్పుడెప్పుడు చూడాలా, నా రాముడిని ఎప్పుడు చూడాలా, నేను తప్పు చేశానని చెప్పి ఆలయం లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ సింహాసనం మీద శ్రీరామచంద్రమూర్తి బంగారుపు వర్ణంలో దర్శనమిచ్చేసరికి ఆ రూపాన్ని చూసి, అయ్యో రామా, నిన్ను నేను చూడలేకపోయాను, నేను ఎంత అజ్ఞానుణ్ణి, నేను ఎంత తప్పు చేశాను రామా అని మూర్ఛపోయి ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు. మళ్ళీ ఆయన మూర్ఛలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే శ్రీరామచంద్రమూర్తి అక్కడ జగన్నాథుడిలో సాక్షాత్కరిస్తారు. అప్పుడు అనుకుంటారు, జగన్నాథుడు పరబ్రహ్మ రూపం, ఆయనలోనే సకల దేవతలు ఉన్నారు, నా రాముడు జగన్నాథుడు ఒకటే కదా, నేను ఎలా చూశాను, నేను ఎలా అనుకున్నాను అని అప్పటికప్పుడు జగన్నాథుడిని స్తుతిస్తూ ఆయన ఒక చౌపాయి రాస్తారనమాట. ఎంత అద్భుతంగా ఉంటుందో చౌపాయి. చూసే దృష్టిలో లోపం ఉంటుంది, కానీ ఈ సకల చరాచర జగత్తుని నడిపించేది జగన్నాథ స్వామి వారే, శ్రీ మహావిష్ణువే ఈ సకల చరాచర జగత్తుని నడిపిస్తున్నారు. అయితే ఈ పూరి జగన్నాథ స్వామి వారికి రాముడి వేషం వేస్తారని తెలుసా? ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే ఇది ఆపేసి కొన్ని వందల సంవత్సరాలైంది. 1905 ఏప్రిల్ 5వ తారీఖు 8వ తారీఖు, ఆ రోజు శనివారం వచ్చిందనమాట. ఆ రోజు వేశారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం కోసం 60,000 మంది భక్తులు వచ్చి బాగా కెక్కిరిసిపోతే స్వామివారిని దర్శించుకోలేకపోయాము అని బాధపడుతుంటే మళ్ళీ 30 మేలో అంటే 1905వ సంవత్సరంలోనే మళ్ళీ స్వామివారికి రాముడి వేషాన్ని వేశారు. అసలు ఈ రాముడి వేషాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది గజపతి రామచంద్ర దేవుడు అని చెప్పి చెప్తారు. కాలాపహాడ్ ఎన్నో దేవాలయాలని ధ్వంసం చేసేసిన తర్వాత
తిరిగి ఈ జగన్నాథ స్వామి వారి ఆలయంలో పైనే దెబ్బతీశాడు. ఈ కాలాపహడ్ కూడా లోపల స్వామివారి మూర్తులను ఏం చేయలేకపోయాడు, కానీ రథయాత్రను మాత్రం జరగకుండా అడ్డుకున్నాడు అని చెప్తారు. ఈ రామచంద్ర దేవుడు ఏం చేశాడు అంటే పూరి జగన్నాథ స్వామి వారిని రాముడి వేషంలో అలంకరించడం కోసం ఎన్నో ఆభరణాలు అన్నమాట. ఎన్ని ఆభరణాలు లెక్కలేవు. అప్పట్లో ఆయన ముద్రించిన నాణేల మీద కూడా రాముడి రూపం ఉండేది. 1576 ఆ ప్రాంతంలో వీళ్ళు మొదలుపెట్టిన స్వామి వారి యొక్క ఆ విశేష అలంకరణని 1905 లోపు 9 సార్లు మాత్రమే స్వామి వారికి వేశారనమాట. ఎందుకంటే చాలా అరుదైన వేషం. అక్కడ జగన్నాథ స్వామి వారేమో రాముడిగా, బలభద్రుడేమో లక్ష్మణుడిగా, సుభద్రమ్మేమో శాంతగా దర్శనమిస్తారు. సకల పరివారము అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. అంత అద్భుతమైన అరుదైన ఆ రూపాన్ని చూడటం కోసం ఎంతో మంది భక్తులు అక్కడికి వస్తూ ఉండేవారు. దురదృష్టం కొద్దీ 1905 తర్వాత ఆ వేషాన్ని వేయటం ఆపేశారట. ఎన్నో ఖరీదైన వస్త్రాలు, బంగారపు వస్త్రాలతోటి, ఎన్నో ఆభరణాలతోటి ఆ అలంకరణ చేస్తారు కాబట్టి మరి భద్రతా కారణాల దృష్ట్యా ఆపేశారో మరి దేని గురించి ఆపేశారో తెలియదు, కానీ ప్రస్తుతానికి జగన్నాథ స్వామి వారికి ఈ రాముడి వేషం వేయటం మాత్రం ఆపేశారు. చాలా కాలం అయిపోయింది అది ఆపేసి, అంటే ఒక 100 సంవత్సరాలు అయింది ఆపేసి. అప్పటి వరకు వేశారు. మళ్ళీ జగన్నాథ స్వామి వారు రాముడి రూపంలో కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన జన్మ తరించిపోదా చెప్పండి. మనం అనుకుంటాం వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అక్కడ వేరు, ఇక్కడ వేరు అని అనుకుంటాం. కానీ అందరిలోనూ ఒకే రూపాన్ని చూడగలిగే సాధన మనం చెయ్యాలి. ఆ సాధన చేస్తే మన జన్మ తరించిపోదా చెప్పండి. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రాన్ని సందర్శనం చేసుకోవాలి అని అనుకున్నా అక్కడ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసి, ఎక్కడ పడితే అక్కడ తినేసిన కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పడేయకుండా ఉంటే ఏ క్షేత్రమైనా శుచిగా శుభ్రంగా ఉంటుంది. క్షేత్ర దర్శనం చేసుకునేటప్పుడు మనం ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారిని చూడాలని ఎంత భక్తితో ఉంటామో ఆలయ పరిసర ప్రాంతాలని కూడా అంతే శుభ్రంగా ఉంచాలి. లేదు అంటే ఆ పాపం మనల్ని వెంటాడేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.